హాయ్ హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు JM TV. ఈనాడు ఆర్యవేశ ప్రతి ఒక్క ఆర్యవేశ చెప్పిన విషయాలంతా మొత్తం వివరంగా వివరించినట్టుగా పూర్తి చేసుకున్న సమయం అయిపోయింది. తర్వాత ముచ్చటగా మూడవసారి కూడా మనం కట్టుగా అన్నలో మళ్ళా ఈ ఎమ్మెల్యే పదవిని అప్పచెప్తామని చెప్పి ఆశతో నేను సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత మన ఎంపీ గారు ఈ సభ ఆర్యవేశ సభ తరఫున ఆర్యవేశమందరి తరఫున కూడా అవినాశ్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి యొక్క కరుణతో వారి కలిగిన ఐశ్వర్యంలో స్వచ్ఛందంగా పేద జనాభాని అన్నదాన సత్రాల రూపంలోనూ అలాగే విద్యా సంస్థల రూపంలోనూ దేవాలయ సంరక్షణలోనూ గోశాల వివాహాల్లోనూ ఉచిత వివాహాల్లోనూ ఇలా ఎన్నో కార్యక్రమాలను ప్రతి చోట ఆర్యవేశంలో ముందుంటారు. నా గురించే మాట్లాడుతున్నాడు అనే విషయం నాకు రాబోయే అర్థమైంది. విజయవాడలో ముఖ్యమంత్రి కలిసినప్పుడు నేను లేదు, ఆయన ఇష్టమైన నా బయట తీసుకెళ్ళి అది చూపించి ఆయన నా పేరు నమోదు చేయించి తిరిగి ఆయన వైవి సుబ్బారెడ్డి గారికి నా దరఖాస్తు భారాన్ని స్వయంగా అందజేయడం అనేది నేను నా జీవితంలో చేసుకున్న గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. కారణం టీటీడీ పార్లమెంట్ సభ్యత్వం అనేది ఆశాపాసి నిర్ణయం కాదు. మళ్ళీ ఆయన ఎందుకు చేసినాడు, ఆయన ఎందుకు వాగ్దానం ఇచ్చినాడు, వాగ్దానం ఇచ్చిన వాళ్ళందరూ అది నెరవేరుస్తారా అనే విషయాన్ని కూడా ఎంతోమంది కూడా మర్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము ఇచ్చింది ఒక అప్లికేషన్ కార్యక్రమే, ఆయన చేసింది పోతున్న కార్యక్రమం. దానికి నేను ఎప్పుడు కూడా మర్చిపోను. కారణం ఇంతకన్నా అత్యున్నతమైన పదవి మా జీవితంలో మరొక్క మారు రాదు. కారణం ఒక్కసారి చూస్తే చాలు, వెంకటేశ్వర స్వామి సేవలు అందించుకుంటే చాలు, ఆయన సేవ కలిగే భాగ్యం కలిగితే చాలు అనుకునే భారతదేశ జనాభా 130 కోట్లలో దాదాపు 12-13 రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహించే విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా పొద్దుటూరు స్థానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైశ్య ప్రజానీకంలోనే మొట్టమొదటి టీటీడీ పార్లమెంట్ సభ్యత్వం అనేది నాకు ఇప్పించడం అనేది ఇది నా కృషి కార్యం కాదు. ఒక్కటిగా చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, రాబోయే కాలంలో కూడా చెప్తున్నా, శాశ్వతంగా కూడా నిలబడే మాట రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని నన్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకరికి నా పేరు తీసుకుపోయిన మొట్టమొదటి వ్యక్తి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొకసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ప్రభుత్వం పార్టీ ప్రసాదంలో రావడం జరిగింది. అదేవిధంగా 2 సార్లు 5 సంవత్సరాల కాల పరిమితిలో 4 సంవత్సరాల కాల పరిమితికి సంబంధించి పొద్దుటూరు టీడీపీ కలిసి వ్యక్తులుగా టీడీపీ పార్లమెంట్ సభ్యులు పొద్దుటూరు వాస్తవులు కావడం అనేది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి గారు, మరి ముఖ్యంగా రాజమల్లి శివప్రసాద్ రెడ్డి కావాలని ఈ సందర్భంగా పనిచేస్తున్నారు. అధికారం వచ్చినప్పుడు మొట్టమొదటి 6 నెలల్లోనే విషమారి కరోనా వ్యాప్తి చెందడం జరిగింది. ఆ కరోనాలో ఎలాంటి అభివృద్ధి లేదు. మనం ఉంటామా, ఉండలేమా, జీవించలేమా అనే పరిస్థితిలో కూడా కొట్టు మిట్టాడుతున్న ప్రజానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులందరూ కరోనా బాగా పడినప్పటికీ కూడా నేను అప్పుడు హెచ్చరించేవాడిని, నువ్వు చచ్చిపోతున్నావు, తప్పకుండా నీకు ఇబ్బంది జరుగుతుందేమో, జాగ్రత్త పడన్నా అని చెప్పి నేను చెప్పేవాడిని. కానీ ఆయన ఏమైతుందని చెప్పేసి ఆయన కరోనాలో సంబంధించి పూర్తిగా సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబం యావత్తు కూడా కరోనాకు గురి కావట్లేదు. అటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మున్సిపాలిటీలకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీలకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా 10 ఇంటికి చేరే
ఎంతో మంది ఉన్నారు. వారందరూ కూడా మాట్లాడాల్సిన సమయం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా నేను చెప్తున్నా, రాబోయే ఎన్నికల్లో కూడా మన ముఖ్యం మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా అధికారంలోకి తీసుకురావాలి. మరలా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా తీసుకోవాలి. మళ్ళా పార్లమెంట్ సభ్యులు కూడా అవినాష్ రెడ్డి గారిని తీసుకుంటూనే పొద్దుటూరు శాసనసభ్యుడిగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సింది మనందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. కారణం ఆదివేశులకు ఇచ్చిన బలం, ఆదివేశులకు టీడీపీ పార్లమెంట్ సభ్యులతో స్వాతంత్రం వచ్చిన కూడా కడప జిల్లాకు సంబంధించి ఆదివేశ జాతికి మొట్టమొదటిసారి ఇచ్చిన తిరుమల దేవస్థానం పార్లమెంట్ సభ్యులు అనేది ఇది నాకు ఇచ్చిన పోస్టు కాదు. ఆదివేశ జాతిని అందరూ తీసుకున్నారు. ఆదివేశకు సంబంధించి ఇచ్చిన పోస్టు. కాబట్టి ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు మెండుగా ఉన్న ఆదివేశకులలో ఎలాంటి తప్పు జరగదనే ఉద్దేశంతో రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని చేయడం అనేది ఆయన మన కులం పట్ల, ముందు నా పట్ల కాదు, మన కులం పట్ల ఉన్న ప్రేమానురాగాలతో నాకు ఈ అవకాశం మరొక వాడు మారుతి ప్రసాద్ గారిని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్ష పాత్ర పోషిస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.